బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక ఈరోజైతే ఇక్కడ దగ్గరలోనే ఎవరో పన్నీర్ బటర్ మసాలా చేశారు. చాలా టేస్ట్ వస్తుంది. ఆహా, ఎంత బాగుందో అసలు. ఇక మన పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ. అదే మాయలో చెప్పానో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తుంటే నాకే నవ్వొస్తుంది. అంటే స్మెల్ బాగా వస్తుంది అని చెప్పడానికి వెళ్ళి టేస్ట్ బాగా ఉందనైతే చెప్పానన్నమాట. ఇదైతే సాటర్‌డే వ్లాగు. అసలు వ్లాగ్ షూట్ చేయడం వద్దులే అనైతే సైలెంట్‌గా ఉన్నాం మార్నింగ్ నుంచి. బట్ ఆఫ్టర్‌నూన్ పిల్లలొచ్చిన తర్వాతే ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నందుకు ఇంకా సర్లే షూట్ చేద్దాము, చిన్న వ్లాగ్ అయినా పర్లేదు కదా అని స్టార్ట్ చేశానన్నమాట. ఇక సాటర్‌డే అయితే హాఫ్ డేకే వచ్చేస్తారు కదా పిల్లలు. ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తిన్నారు. ఇంకా తినిన తర్వాత ఎండ అయితే పర్లేదనుకుంటా. బట్టలైతే ఎక్కువగానే వేశాను. ఇక పైకి వెళ్ళి తీసుకొద్దామంటే ఇంకా మేము వస్తాం మమ్మీ అనైతే పిల్లలిద్దరు కూడా వచ్చారు. వస్తూ అలాగే దాంతో పాటు ఇంకా అలాగే బ్యాట్, అలాగే బాల్స్ అన్నీ తీసుకొనొచ్చి ఇంకా ఆడుకున్నారనమాట. కొద్దిసేపు అయితే అలా అక్కడ ఆడుకున్నారు. ఇంక తర్వాత బట్టలన్నీ తీసుకొని నేనైతే కిందకొచ్చాను. ఇక కిందకొచ్చిన తర్వాత ఎవ్రీ సాటర్‌డే లైవ్ అయితే పెడదామని అనుకున్నాం కదా! అందుకని లైవ్ పెట్టాననమాట. ఒక 10-15 మినిట్స్‌లో లైవ్ అయిపోతుందని అనుకున్నాను. బట్ అది హాఫ్ అన్ అవర్ పైనే అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మధ్య లైవ్ మాత్రం. చాలా బాగా జరిగింది. ఇక లైవ్ అంతసేపు పట్టింది గదా! తర్వాత ఇంక బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి. తర్వాత ఎక్కువ వర్క్ ఉంది అవ్వయ్య వాళ్ళు కూడా వస్తున్నారు కదా అని చెప్తే, ఇక అమ్మ నేను హెల్ప్ చేస్తాననేసి ఇంక తనైతే ఫోల్డ్ చేస్తానని ఫోల్డ్ చేస్తూ ఉంది. ఇంకొక సైడ్ నేను స్వీపింగ్ అంతా చేసేసి అలాగే ఇంక పూజ అయితే చేసుకున్నాను. మార్నింగ్ అయితే మిస్ అయింది. చేసుకోలేకపోయాను. కుదరలేదు. అందుకని ఇంక ఈవినింగ్ అయితే చేసుకున్నానన్నమాట. ఇంక తను పాప అయితే ఇక్కడ అడుగుతూ ఉంది, మమ్మీ బనియన్స్ డ్యాడీది అలాగే తాతయ్యది ఎలా సెపరేట్ చేయాలి అంటే సైజెస్ తనకి పెద్దగా తెలిసేది కదా. ఇది తాతదా నాన్నదా అని అయితే అడుగుతూ ఉంది. ఇక్కడైతే పపాయ చూడండి ఎలా చేశాడో చీకు. పపాయాని అంటే మంచిగా రైప్ అయిపోయింది. అది నేను కట్ చేద్దాంలే అని అలాగే పెట్టాను. వాడు నేను ఏదో వర్క్‌లో ఉండి చూసుకోలేదు. దాన్ని తీసుకొని దాని మీద కూర్చొని అంత గబ్బు గబ్బు చేసేసి మంచిగా పండైపోయింది గదా! రసమంతా బయటకొచ్చేసిందనమాట. కవర్‌లో అక్కడ చూపించాను కదా! అందుకని ఇంకా ఎందుకో ఇంక దాన్ని చూసి కట్ చేయాలనైతే అనిపించలేదు. అందుకే ఇంక డస్ట్‌బిన్‌కైతే వేసేసాననమాట. ఈరోజైతే అవ్వ అలాగే అక్కయ్య వాళ్ళైతే వస్తున్నారు. అంటే నిన్నటి నుంచే ఈరోజు సాటర్‌డే కదా! నిన్నటి నుంచే అమ్మవారైతే వచ్చారన్నమాట అన్నమ్మ. అందుకని ఇంకా ఈరోజైతే వస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు నిన్ననే రావాలి. బట్ ఏంటంటే ఊర్లో ఆకుల పూజ అయితే కట్టించారు. ఆ రోజు కలుషం ఊరేగింపు అనేది నేను వ్లాగ్స్ అయితే షేర్ చేశాను కదా! 41 డేస్ తర్వాత అక్కడ ఆకుల పూజ అనేది చేయించారంట. ఆంజనేయ స్వామి వారికి. అందుకని ఇంకా సాటర్‌డే అక్కడ చేయించారు కదా! పూజ అంతా ఫినిష్ చేసుకొని అవ్వ అలాగే అక్క ఇద్దరు కూడా బయలుదేరారు. వస్తుంది కదా! ఇంకా అవ్వకి టయర్డ్ అయిపోయి ఉంటుంది. అంటే ఎక్కువసేపు జర్నీ కదా! బస్సులో అయితే వస్తున్నారు. అందుకని టయర్డ్ అయి ఉంటుంది కదా అని బెడ్‌ని రెడీ చేద్దామని ఇంకా బెడ్ ఈ రూమ్‌లో అయితే ఎవరు పడుకోము కదా! అందుకని కొంచెం దుమ్ము అలాగే ఉంటుంది. ఇంకా దాని మీద బెడ్‌షీట్ కూడా చాలా బాగుండలేదు. అందుకని ఇంక దాన్ని తీసేసి కొత్త బెడ్‌షీట్‌ని అయితే వేశాను. వేసి ఇంకా అలా ఉన్నామో లేదో ఇంక అంతలోపే అవ్వ వాళ్ళు, అలాగే అక్క, అలాగే అమ్మ వాళ్ళు అందరూ కలిసైతే వచ్చేసారన్నమాట. కమ్మలు పిలుచుకొని వచ్చారు అందరిని కూడా. జాలలి నుంచి పిక్ చేసుకున్నారన్నమాట అవ్వ వాళ్ళని. ఇంకా అలాగే ఆన్ ద వేలో అమ్మ వాళ్ళ దగ్గర అంటే షాప్ దగ్గర నుంచి అమ్మ వాళ్ళని కూడా పిలుచుకొని అయితే వచ్చేసారు. ఇంకా మన చీకుగాడు ఎక్సైట్‌మెంట్‌కైతే అసలు అంతే లేదు. ఎంత ఎక్సైట్ అయిపోతున్నాడో అసలు. అడిగాడు. అంటే తాతయ్య రాలేదా అని కూడా అడిగాడు పాపం వాడు. ఫుల్ అంటే ఆ ఎక్సైట్‌మెంట్ చూడండి వాడి బాడీలోన. బాడీ పార్ట్స్ అన్నీ కూడా స్ప్రింగ్‌లాగా ఎగురుతూ ఉన్నాడు. చాలా సేపు అలా బిహేవ్ చేశాడు. ఇంకా అవ్వ అయితే ఊరు నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ కొన్ని బనానాస్ అలాగే అంటే ఆకుల పూజకి చేయించారు కదా! ప్రసాదం కూడా తీసుకొనైతే వచ్చింది.
ఇంకా ఇక్కడైతే పక్కన బిల్డింగ్‌లో ఏదో బర్త్‌డే సెలబ్రేషన్ ఉంది ఆ పాపది. సో, అందుకని వాళ్ళ అమ్మ వచ్చి ఇన్వైట్ చేసింది. ఇంకా అక్క వాళ్ళొచ్చారు గదా! వెళ్ళడం వద్దులే అనుకున్నాను. అమ్మ వెళ్ళేసి రా పాపం పిలిచారు గదా! ఇంటికొచ్చి అనేసి ఇంకా వెళ్ళి రండి అంటే నేను చీకు గూడా అలానే వచ్చేసాము. సో, ఎంత క్యూట్‌గా ఉంది కదా! బేబీ గర్ల్ అనమాట. ఫస్ట్ ఇయర్ బర్త్‌డే అంట. మన చీకు గాడు వెళ్ళి నిల్చోలిరా అని చెప్తే అస్సలు ఎంత మొహమాట పడుతున్నాడో. అంటే ఎక్కువగా వీడు మన బిల్డింగ్ పిల్లలతో మాత్రమే ఆడుకుంటాడు. వేరే పక్కన బిల్డింగ్ పిల్లలతో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడనమాట. సో, అందుకే కొంచెం మొహమాట పడుతున్నాడు. ఇంకా ఇది ఎవరో గిఫ్ట్ తెచ్చారు. నేను ఇంకా అలాగే షూట్ చేస్తూ ఉన్నాను కదా! చూపిద్దామనైతే చూపించాననమాట. ఆ పిల్ల చూడండి ఎంత బాగా పట్టుకుంటుందో దాన్ని. ఇక అక్కడ సెలబ్రేషన్ అక్కడ హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ ఏమో టైమ్ స్పెండ్ చేశాను. ఎక్కువసేపయితే ఉండలేదు. సో, ఇంకా అక్కడ సెలబ్రేషన్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా 10 మినిట్స్‌లో ఇంటికైతే వచ్చేసాము. పక్కన బిల్డింగే. ఇంకా అమ్మ వస్తూ వస్తూ తను పాపకి రేపు శారీ కట్టిద్దాం కదా! అని మెహందీ కోన్ అయితే తీసుకొచ్చింది. సో, ఇంక మన చీకు గాడు దాన్ని చూసి నాకు కావాలి అంటే ఇంక తను పాప ఏదో అలా డిజైన్స్ నేనే వేస్తానని వేసిందన్నమాట. ఇంక ఇక్కడైతే పల్లీలు అవ్వ వాళ్ళు బస్‌లో వచ్చేటప్పుడు కొంచెం పల్లీలైతే అమ్ముతూ ఉంటే ఇంక వాటి ప్యాకెట్స్ అనేది తీసుకున్నారు. సో, అవి అక్క అన్నీ రిమూవ్ చేసి ఇస్తుందన్నమాట. సీడ్స్ అన్నీ కూడా మన చీకు గాడికి. ఒక హ్యాండ్‌కైతే తను పాప జస్ట్ అలా ఒక 4, 5 డాట్స్ అలా పెట్టేసి కొంచెం డిజైన్‌లాగా వేసింది. ఇంక తినిన తర్వాత వేద్దాము అంటే తను గోల గోల చేసింది. నాకు 2 హ్యాండ్స్‌కి కావాలి కదా మమ్మీ నాకు వెయ్యి అనైతే అల్లరి చేస్తుంది. ఇంకిక్కడ వాళ్ళ నాన్న వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటి అలా అరుస్తున్నావు అమ్మ మీద అనేసి. సో, ఇంక స్టార్ట్ చేద్దాం అంటే తను కింద అంటే మోచేయి నుంచి పెట్టమనైతే చెప్తుంది. సో, నేనేమి ఇప్పుడు ఎందుకు సో, ఇక్కడ పాల్మ్ నుంచి వేస్తాను. సో, అమ్మ అయితే వచ్చేటప్పుడు ఒకటే తీసుకొచ్చింది తను పాప కోసం. సో, అందుకే 2 పామ్ నుంచి వేస్తే 2 చేతులు కవర్ అవుతాయి గదా! అనైతే చెప్పాను. లేదు తను అరిచింది నా మీద. నాకు కిందటి నుంచి అంటే ఎల్బో నుంచి వేయమనైతే అరిచిందనమాట. సో, అందుకని కమ్మలు ఇంకా ఎందుకు అమ్మ మీద అంతలా అరుస్తున్నావు అనేసరికి ఇంక సైలెంట్ అయిపోయింది. అమ్మాయిలే ఇంతనుకుంటా గదా! అదే అమ్మతో అయితే ఎంతసేపయినా గొడవ పడతారు. అదే నాన్న ఒక్క మాట చెప్పాడంటే చాలు సైలెంట్ అయిపోతారు. చెప్పాలి అంటే అలుగుతుంది మాక్సిమం కమలేమన్నా ఇలా గొడవ పడితే అలుక్కుంటూ, ఏడ్చుకుంటూ సైలెంట్‌గా ఉండిపోతుంది. ఒక 1 అవర్, 2 అవర్ అయినా ఎవ్వరితో మాట్లాడదు. బట్ ఈరోజేమో మంచి మూడ్‌లో అయితే ఉందనుకుంటా. సో, అందుకని ఇంక సైలెంట్‌గా ఊరికే అయిపోయింది. నేనైతే రైస్ పెట్టేశాను. అంటే అప్పుడు బెడ్ క్లీన్ చేశాను కదా! సో, అప్పుడే రైస్ అయితే పెట్టేశాను. రైస్ అయితే రెడీ అయిపోయింది. బట్ అందులోకి ఇంకా సాంబార్ ఏం చేయాలో అని డౌట్‌లో ఉంటే ఇంకా అమ్మ నేనొచ్చిన తర్వాత చేస్తానులే అన్నందుకు సైలెంట్ అయిపోయాను. వచ్చిన తర్వాత అమ్మ కొంచెం రసం అయితే చేసింది. అలాగే ఇంకా రసంలోకి రైసు సో, సైడ్‌కి అలా ఉన్నాయి అనేసి ఇంకా బజ్జీలైతే చేసిందన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే పూరి అలాగే అనపకాయల కర్రీ అయితే చేశాం గదా! సో, అందుకని ఇంకా మార్నింగ్ రైస్‌లోకైతే ఏం చేసుకోలేదు పెద్దగా. ఆఫ్టర్‌నూన్ కూడా మేమైతే తిన్నాము అనపకాయల కర్రీనే. కొంచెం చట్నీ ఉండే. బట్ నైట్‌కైతే సరిపోదు కదా! అని ఇంకా అమ్మ రసం అయితే చేసిందన్నమాట. ఇంకా ఊరు నుంచి అవ్వ కూడా తీసుకొచ్చిండే గదా! సో, ఆంజనేయ స్వామి ప్రసాదం కేసరీబాత్ అయితే తీసుకొనొచ్చిండే. సో, అలా కొంచెం కేసరీబాతు, అలాగే ఇంకా పూరీలైతే చాలా ఉండే కదా! సో, పూరి, అనపకాయల కర్రీ, రైసు, అలాగే కొంచెం రసము, ఇంకా సైడ్‌కి పకోడీ, అలాగే బజ్జీలు కూడా చేసిందన్నమాట. నైట్ అయితే ఫుల్ మీల్స్ తిన్నాము మంచిగా. ఇక తను పాప అయితే ఇంక వన్ హ్యాండ్‌కైతే పెట్టుకోండే గదా! సో, అవ్వ నేను తినిపిస్తాను రా అన్నందుకు ఇంక తను పాప అవ్వతో అయితే తినిపించుకుంటూ ఉంది. ఇక మన కమ్మలు తింటూ ఉన్నాడు. బలూన్ అయితే పక్కింటి పాప బర్త్‌డేకి వెళ్ళాం కదా! అక్కడి నుంచయితే తీసుకొచ్చాడు చీకు. ఇంక వాష్‌రూమ్ వస్తుండే అంటే ఇంక కమలే పిలుచుకొని వెళ్ళాడు. ఇంకా అక్కకి అమ్మ అయితే చూపిస్తుంది. మొన్న తీసుకున్న శారీసు, అలాగే తను పాపకు వడ్డాణం తీసుకున్నాం గదా! సో, తను పాపకి శారీ మంచిగా కట్టించి వడ్డాణం వేసి రెడీ చేయాలమ్మ మార్నింగ్ అనైతే చెప్తూ ఉంది. సో, ఇలా 2 హ్యాండ్స్‌కి కూడా తర్వాత పెట్టాను. తినిన తర్వాత అయితే పెట్టాము. ఇక తనకి డిజైన్స్ నచ్చట్లేదు. అంటే నేను కొంచెం పెద్దగా కట్ చేసి కోన్ పెద్ద పెద్దగా అయితే పెట్టాను. సో, తొందరగా అయిపోతుంది కదా అనేసి. అందుకని ఇంక ఏం డిజైన్ పెట్టింది అసలు ఏమేం బాలేదు అంటే అమ్మ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అది ఫ్లవరు, అది కుమ్మిటి అని అయితే చెప్తుందన్నమాట. సో, ఇలా అయితే గడిచిందండి. అంతే ఈ వ్లాగు. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని.